श्री गुरु गणपति वाणी हयकंधर दत्त दक्षिणास्यानां चरणस्मरणम् अविद्याहरणे करणं ममास्तु सत्शरणम्। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायण समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम्। आनन्दैकरसप्रसार विलसन् मन्दस्मितास्यं कृपापारीणं निजभक्तमानसनवाम्भोजात भानोदयम्। कालज्ञानविदग्रणिं शिवकरं कालीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काली प्रसादावयम्। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंशर्षुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम श्री गुरुभ्यो नमः। క్షేత్రంలో ప్రకాశిస్తున్నటువంటి శ్రీ సద్గురు అయ్యప్ప స్వామి వారి దివ్య చరణారవిందములకు సర్వదేవతామూర్తుల దివ్య చరణారవిందములకు అందరి గురుదేవుల దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ అలాగే కార్యక్రమంలో సంస్థితులైన ఉన్నటువంటి మాతాపితృ స్వరూపంలో ఉన్న భగవద్భక్తులందరి దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. చాలా రోజులుగా సంవత్సరాలుగా శ్రీ ధర్మారెడ్డి గారు పరిచయం ఉంది. వారు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎంతమందితోనో కలిసి ఇక్కడ ధర్మ కార్యక్రమాలని చేస్తున్నట్టుగా వింటూ చాలా ఆనందించడమే జరిగింది ఇంతవరకు. ఈరోజు ఈ కార్యక్రమంలో ధర్మారెడ్డి గారు, లక్ష్మీ నరసింహారావు గారు ఈ విధంగా ఈ కార్యక్రమానికి రమ్మండం నా అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే ఎవరింటికి వాళ్ళు సంపాదించుకోవటం అనేది అందరికీ తెలుసున్న విద్యే. ఎవరికి వాళ్ళని తినడానికి, కట్టుకోవడానికి, దాచుకోవడానికి ఈ అన్ని ఏర్పాట్లు అందరికీ ఉన్నాయి. కానీ సంస్థలకి సేవ చేయడం, ఒక సంస్థ ఏర్పరచడం, అందుకుగా సేవలు చేయడం, దానికి అభివృద్ధి కార్యక్రమాలని నెరవేర్చడం, దాని యందు మరి దీక్ష కలిగి ఉండడం అనేటువంటిది అది జీవితకాలంలో ఎంతవరకు అనేటువంటి దాన్ని కూడా భగవంతుడిచ్చిన అవకాశాన్ని వారు నిజంగా మనం ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది.
ఎందుకంటే మనందరం అనుకుంటాం, నా డిపాజిట్ ఎంత ఉన్నది, నా బీరువాలో ఎన్ని నగలు ఉన్నాయి, ఇవన్నీ మనం దాచుకోవచ్చు. అది ఏదో ఒకనాడు అందరూ వదిలి వెళ్ళిపోతున్నాం. ఇంతవరకు మహారాజులు చాలా చాలా సంపాదించినటువంటి వాళ్ళు ఎంతెంతో మంది ఉన్నారు. అవన్నీ ఇక్కడ విడిచిపెట్టి తర్వాత మనస్తాపాలకు కూడా కారణమవుతున్నాయి. అవే ఆస్తులు, అవే పాస్తులు. ఇంట్లో నలుగురు ఉన్నారంటే ఎవరికి ఎక్కువ వెళ్ళిపోయిందో అని అనుమానంతో సగం జీవితాలు ఏమైపోతున్నాయో మనకి ఈ రోజుల్లో బాగా తెలుస్తోంది. ఎందుకంటే కొట్లాట్లు వచ్చేస్తున్నాయి. అది ఈనాటిది కాదు, ఇది కూడా ఎప్పటి నుంచో వస్తుంది. దాన్ని ఏమన్నారంటే మహాత్ములు స్వార్థం అనేటువంటి ఆ 2 అక్షరాల్లో స్వార్థం అనేటువంటి అక్షరాలు దాచుకునే వాళ్ళు ఉంటారు, కానీ త్యాగం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఇది శాశ్వత ధనం అంటారు. ఏదైతే దానం చేస్తున్నామో అది మనకి శాశ్వతంగా ఉండిపోతుంది, ఉత్తరోత్తర ఉత్తమ జన్మలకు తీసుకెళ్తుంది. సరే, ఏనాడైతే ఆత్మవిద్యని మనం అభ్యసిస్తామో జీవిత పరమార్థాన్ని గుర్తింపజేస్తుంది. దాన్ని దానము అన్నారు. వారు భూదానం చేశారు. 60 మంది చేతులు వేసి, ఇందులో మీరు చెప్పారు 60 మంది చేతులు వేశారంటే దీని మీద ఈ సంస్థలో అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మరి ఇది శాశ్వత నిధి, ఇది శాశ్వతంగా ఉండిపోతుంది. మనం వెళ్ళిపోయినా ఎవరికి దెబ్బలాట్లు ఉండవు. అయ్యవారి పేరుతో ఉంటుంది. అందుకని అయ్య అప్ప అని పెట్టుకున్నాడు ఆయన. అయ్య చాలలేదు ఆయనకి, అయ్యకి అప్ప అని పెట్టుకున్నాడు ఆయన. అంటే ఎవరైతే నా అయ్యవరా అంటావో వాడికి కూడా అప్పనరా నేను. అమ్మ అక్క అక్క అంటుంటే అదే అనిపిస్తుంది నాకు. అందరినీ అన్నయ్య అంటుంది అమ్మ, నన్ను చూసి అక్క అంటుంది. నిజంగా ఇంతవరకు నన్ను అక్క అనే వాళ్ళు ఎవరికి అనిపించదు. అందుకని అయ్యప్ప స్వామి. అలాగే మన అందరూ అనుకుంటాం మనం సంపాదించింది శాశ్వతంగా ఉండిపోవాలి అనుకుంటాం. చూసుకొని ఇంకా ముచ్చట పడుతూ ఉంటాం. ఇంట్రెస్ట్ కలిసి ఎంత అయింది అనుకుంటూ ఉంటాం. ఏదో ఒక రోజు వస్తుంది, దానికి కాలదోషం పడుతుంది. బట్ ఒక్కసారి ఏ హాస్పిటల్ వ్యాధులకో వెళ్ళిపోతుంది. హాస్పిటల్కో, లేకపోతే ఏ అప్పులు సొప్పులకో, లేకపోతే ఏ పెళ్ళిళ్ళకో దేనికో ఖర్చు అయిపోతుంది. తర్వాత తిరిగి వస్తుందా అంటే ఈ తర్వాత మనోవ్యాధితో వీడు కాలం చేయాల్సిందే. దాంతోపాటు ఎంతవరకు మన జీవితం ఉంటుంది, ఎంతవరకు శాశ్వతం, మన కర్మ ఎంతవరకు ఉంటుందో అంతవరకే భగవంతుడు రాసి పెడతాడు. అందుకని ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చక్కగా, అందుకని వారు రమ్మంటూ నాకు మహాభాగ్యంగా నిజంగా ఈరోజు ఇలా రాగలుగుతానని కూడా నేను ఒక వారం 4 రోజుల క్రితం వరకు కూడా నేను అనుకోలే. ఎందుకంటే హైదరాబాద్ యశోదా హాస్పిటల్లో 3 రోజులు అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అది చూసి మా సెక్రటరీ గారు వీళ్ళందరూ, డాక్టర్ గారు కూడా చేయకండమ్మా, వెళ్ళకండమ్మా, లేదండి ఒక్కదానికే వెళ్ళేసి మళ్ళీ వచ్చేస్తాను. అందులో ఇంకో అన్నం తీసుకొచ్చాడు. ఈ అన్న మా ధర్మారెడ్డి గారు, లక్ష్మీ నరసింహారావు గారు కూడా తీసుకొచ్చారు. లక్ష్మీనారాయణ గారా? లక్ష్మీనారాయణ. అందుకని పుణ్యధనం ఇది, మనం చేసుకున్న ధనం పుణ్యధనం అది. సరే, వచ్చిన తర్వాత మా ధర్మారెడ్డి గారు చెప్తున్నారు, అందరూ పెళ్ళిళ్ళమ్మ, అందుకని ఎక్కువ మంది రాలేదు అని. మనకి జనం రావటం కాదు కావాల్సింది, జనం గుర్తిస్తే చాలు. జనానికి గుర్తింపు రావాలంటే వచ్చిన ఒకళ్ళు ముందర గుర్తిస్తే, ఒకళ్ళెళ్ళి 10 మందితో చెబితే, 10 మంది వచ్చి గుర్తిస్తే వందలాది మందికి తెలుస్తుంది ఇక్కడ ఏంటి జరుగుతుంది అనేటువంటి విషయం. అందుకని ఇది ధర్మ కార్యక్రమం, పుణ్యభూమి ఇది. ఈ పుణ్యభూమిని మనం మంచిగా అలవర్చుకోవాలి. తర్వాత అందరూ ఇంకొకటి అర్థం చేసుకుంటారు, వృద్ధాశ్రమం అని. అది మనకి బాగుందా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మనం కూడా రేపు వృద్ధులమే. ఇప్పటికే ఆల్రెడీ అయిపోయాం. నాకు 60 ఏళ్ళు దాటిపోయాయి. నేను వృద్ధత్వం అన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి
ఉంటే బాగుంటుందా? పడేద్దామా? మన పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేద్దామా? పడేయటంలా. అందుకని దైవ సన్నిధి ఇచ్చారు, ఇక్కడ మనకి దైవ సన్నిధానం ఇచ్చారు. దానికి తగ్గట్టుగా అమ్మ చెప్తున్నారు ఏమని, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మీకు చక్కగా ప్రశాంత వాతావరణంలో ఆ పెద్దవాళ్ళకి మనస్సుకి అందేట్టుగా నేను చక్కగా శాంతిని గురించి వారికి బోధ చేస్తానంటున్నారమ్మా. అంటే అనుకోని సన్నివేశాలన్నీ కలుస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇంట్లో చేయలేకనో వాళ్ళతో పడలేకనో అని అనుకుంటున్నాం, కానీ అందరము దానికోసం ఉంటాం. అంటే మనం కూడా పెద్దవాళ్ళం అవుదాం అనుకుంటున్నామా, లేకపోతే ఈ వయసులోనే మనం వెళ్ళిపోతాం పైకి అనుకుంటామా? అందరికీ వృద్ధాప్యం వస్తుంది. మా డాక్టర్లు అందరూ అంటున్నారు, పూర్వం ఎక్కువ కాలం బతికే వాళ్ళు కాదట. ఇప్పుడు సైన్స్ వచ్చి రోగం ఎంత పెరుగుతుందో సైన్స్ కూడా పెరిగి అందరికీ ఆయుష్ కూడా పెరుగుతుంది. పూర్వం 30-40 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి దీని మీద ఉండే కదా, దాని మీద ఉండే కదా, చాలామంది 50-60 ఏళ్ళ లోపు వెళ్ళిపోతుండేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ఎక్కువ వయసు దాకా ఉంటున్నారు. కానీ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళలో ఉంది. మనకి చేతస్థంగా అనిపించవచ్చేమో కానీ జీవితంలో ఉన్నటువంటి గుర్తింపులు, ఒడుదుడుకులు అన్నీ పడి ఆ వృద్ధాత్వంలో వాళ్ళ దగ్గర ఆర్జించుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అనుభవం ఉంటుంది. మనం వెళితే మర్చిపోయిన దానికోసం వెళితే వాళ్ళు చెప్తారు ఎప్పుడెక్కడుందో, పూర్వం వాళ్ళు ఏం చేశారో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు చిన్నపిల్లల్ని అడిగితే చెప్తారా చెప్పండి? యువకులందరితో కూడి ఏదో కేగంతులు పెట్టొచ్చేమో కానీ ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా పెద్దవాళ్ళ దగ్గర చేరితేనే మనకు లాభసాటి దొరుకుతుంది. కానీ చిన్నవాళ్ళ దగ్గర ఉంటే లాభసాటి రాదు. ఖర్చులే చూపిస్తారు తప్ప ఆదాయం చూపించరు మనకి. అందుకని మన వృద్ధాశ్రమానికి ఇక్కడ అర్థం అవడం కోసం వృద్ధాన్ని పెట్టుంటారు, కానీ ఇది ఆశ్రిత ఆశ్రయం. అంటే ఆశ్రయించిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేటువంటిది. స్వతంత్రంగా వచ్చి నేను ఉంటాను అనాలి, దైవ సన్నిధి అని. ఎవరైతే ఇక్కడ ఇంకోటి చెప్పారు, ఎవరైతే తీసుకొచ్చి పెద్దవాళ్ళని చేరుస్తారో ఆ చిన్నవాళ్ళు కూడా వచ్చి ఇంట్లో ఉంటే ఒకళ్ళకే సేవ చేయాలి, ఇక్కడికి వస్తే నలుగురికి సేవ చేయొచ్చు, వచ్చి అందరూ సేవ చేయాలి. ఎందుకంటే గుళ్ళో ఉన్న దేవుడికి సేవ చేయడం కాదు, ఎన్నని చేయగలుగుతాం, రోజు ఒకటే సేవ ఉంటుంది. కానీ జీవితంలో చైతన్యంతో ఉన్నటువంటి ఈ కదిలే దేవుళ్ళు ఉన్నారే, వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత చాలా రకాలుగా మన అవసరం ఉంటుంది. గబుక్కుని చూడండి, ఇందాక నేను పడబోయేసరికి అబ్బాయి చెయ్యి ఇచ్చారు, అవసరం ఉంది అక్కడ. పడకుండా పట్టుకున్నారా లేదా? గబుక్కున అలసిపోయి ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఒకనాడు అదే పెద్దవాళ్ళు మనకి ఎన్ని గ్లాసులు పెట్టారో టేబుల్ మీద, ఆ పెద్ద వయసులో మనం ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. అందుకని పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఆశ్రితాశ్రయంలో పెట్టినప్పటికీ చిన్నవాళ్ళు కూడా వచ్చి వీకెండో లేకపోతే నాకు ఈ సమయం ఉందనో వచ్చి మనం కూడా సేవ చేస్తూ ఉంటే, కాస్త చేయగలిగినంత సేవ మనం కూడా చేస్తూ ఉంటే ఆ సేవ పైవాడి లెక్కలో జమ అవుతుందండి. ఈ బ్యాంకుల్లో డబ్బు లాంటి జమ కాదు. ఏది మనం పెద్దవాళ్ళకి చేస్తే మనకి అసలు పెద్దవాడు అందిస్తాడు, అప్పుడు చేయుత. ఒకరికొకరి సేవ ధన సహాయమే కాదు, కాస్త ఏది ఆసరా మన జీవితంలో ఉండగా వచ్చి కాస్త ఎవరైనా తుడుస్తుంటే మనమందరం పూజకే వచ్చామని పూజ చేస్తుంటే చూడటం కాదు, పూజ దగ్గర పువ్వులు సర్దొచ్చు, మనం పూజ దగ్గర దండలు కట్టొచ్చు, మనం కార్యకర్తలకి నాకేంటి పని అని మనం అడుగుతుండాలి. వాళ్ళతో అడిగితే కొంచెం గిన్నెలు కడగమంటే కడగొచ్చు మనం. అలాంటి పనులకు మనం ఎవరు వెనకాడరు. అక్కడ కాస్త గిన్నెలు ఉన్నాయి కడిగేయమ్మా, ఈ గ్లాసులు ఉన్నాయి కొంచెం కడగమ్మా అంటే అది చిన్న పనే అని అనుకోకుండా, ఈ పని ఆ పని అనుకోకుండా మనందరం చేయగలిగి ఉండాలి. ఎందుకంటే ముందు మనకి వృద్ధత్వం ఉన్నది, మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం, మనకు కూడా చాలా అవసరాలు ఉంటాయి. మనం ఇప్పుడు చేస్తే చేయగలిగినప్పుడు మనం చేయడం అనేటువంటిది మనకుంటే మనం పెద్ద అయిన తర్వాత భగవంతుడు మనకి ఆ సేవలను అందిస్తాడు. ఇదే మనకి గీతంతా చదివినా గీతాసారం ఏంటంటే నీది నాది అనేటువంటి అడ్డు లేకుండా
అహంకార మమకారాలు అనేటువంటి స్వార్థపూరితమైనది లేకుండా నిస్వార్థపరమైనటువంటి సేవని చేయమని చెప్పాడు భగవంతుడు మనకి. అటువంటి సేవ ప్రకాశిస్తుంది. భగవంతుడు కూడా ఆయన మూర్తితో ఒక విగ్రహాన్ని మనం అక్కడ ప్రతిష్ఠించుకొని పూజలు సేవలు చేసుకుంటున్నాం అంటే అందులో ఉన్నటువంటి శక్తిని మనం పొందాలి అనుకున్నప్పుడు, అందుకని అంటారు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని గుడికి వెళ్ళకు అంటారు. చెప్పుల మీద దృష్టి పెట్టుకోకు, బయట వదిలిపెట్టి వచ్చాను చెప్పులు, నా చెప్పులు ఎవరో దొంగిలిస్తారని గుళ్ళోకి వెళ్ళి చెప్పుల మీద దృష్టి పెట్టుకోకు. వెళ్ళినప్పుడు మనసారా భగవంతుడి నమస్కారం పెట్టుకో. భగవంతుడికి ఏది ఇష్టమో అది చేయడం మనం నేర్చుకోవాలి. భగవంతుడికి ఏది ఇష్టం? అన్ని పనులు మనం చేసుకోవడం ఇష్టం, సోమరితనం ఇష్టం ఉండదు. మా గురుదేవులు చెప్తుండేవారు, అజ్ఞానం అంటే సోమరితనమే. అజ్ఞానం అంటే వేరే ఎక్కడి నుంచో రాలా. ఎవరైతే బద్ధకం ఉంటుందో ఆ బద్ధకమే సోమరితనం, ఆ బద్ధకమే అజ్ఞానమైంది అక్కడ. ఎవరైతే యాక్టివ్గా తమ తమ ధర్మాన్ని నెరవేరుస్తూ ఉంటారో, అంటే దుష్కర్మలు కాకుండా అధర్మం కాకుండా చేస్తూ ఉంటారో, సత్కర్మాచరణ ఎక్కడైతే ఉంటుందో అది దైవ సన్నిధి, దైవ సేవ అవుతుంది. అలాగే మనలో మన చరిత్రలో మనం చూసుకుంటే ఎంతెంత మంది ఉన్నారండి మహాత్ములు. తల్లిదండ్రులు పూజించిన వాళ్ళలో పుండరీకుడు మన పక్కనే ఉన్నాడు కదా. సరే, త్రేతాయుగంలో రామచంద్ర ప్రభు ఏం చేశాడు? తల్లిదండ్రుల సేవే కదా. తల్లిదండ్రుల కోసం ఆయన అడవికి కూడా వెళ్ళాడు రాముడు. అందుకని మన పెద్దల్ని ముందర గుర్తించి మన పెద్దలకు కావలసింది మనం అందిస్తూ వారికి కూడా కాస్త మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి, ఇప్పటికి ఊరి చివర అయింది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇది కూడా ఊరైపోతుందేమో భయంగా ఉంది ఇప్పటి నుంచే. ఎందుకంటే అన్ని ఊళ్ళో అలాగే అయినాయి. మన ఆశ్రమం కూడా ఒకనొకప్పుడు చాలా నంబూరు శివారు అంటుండేవాడు, కానీ ఇప్పుడు అది కూడా ఒక పెద్ద సిటీ అయిపోతుంది. అందుకని వాతావరణం చాలా బాగుంది. ఇప్పుడు మనం ముందు వచ్చాం కాబట్టి ప్రశాంత వాతావరణం. ఉత్తరోత్తర ఎంతెంతవరకు పెరిగిపోతుందో తెలియదు. పెరగనివ్వండి, ఊరు పెరగనివ్వండి, పర్వాలా, మన మనసు పెరగనివ్వకండి. మన మనసు చక్కగా ప్రశాంతతను పొందే అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అందుకని భగవత్ సన్నిధి, భగవంతుడి సేవ, అలాగే మన పెద్దలు గురువులు చెప్పినట్టుగా గురువులు మనకు అందించినటువంటివి ఇవే. ఎందుకంటే మా గురుదేవులు అంటూ ఉండేవారు, తల్లిదండ్రుల ముందర పూజించాలి. ఇంట్లో పెద్దలు ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు అని. ఇంట్లో తులసి చెట్టు ఉండాలి, అలాగే గోమాతను పూజించాలి. ఇవన్నీ కూడా సాత్విక సంపన్నమైనటువంటి భావనలు. మనలో రాజసం పెంచుకుని తామసం పెంచుకుని సాధుత్వం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ముందర మన హృదయం సాధుత్వం కావాలంటే మన భావన సాధుత్వాన్ని పొందాలి, మనం ఆచరించే ఆచరణలు సాధుత్వాన్ని పొందాలి. మన దగ్గర ఒక త్యాగం అనేటువంటి స్వభావం ఉండాలి. మనతో పాటుగా ఇంకొకరికి స్థానం చూపించాలి. నిజమైనటువంటి త్యాగమే మనకి అమృతత్వాన్ని ప్రసాదిస్తుందని వేదములు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. త్యాగేనైకేన అమృతత్వ మానసు. త్యాగం ఒక్కదాని చేత. మన తినటం గొప్పది కాదు, మనం 10 మందికి పెట్టడం గొప్ప. ఎందుకంటే మనం తింటే 4 దిగితే అయిపోతుంది. మనం అందరికీ పంచి పెడితేనే ప్రసాదం అవుతుంది. అదే మనకి ఎప్పటికీ ఉంటుంది. మహాత్ములు మనకి నేర్పించింది అది. అందుకని అయ్యప్ప అంత పూజింపబడుతున్నారు అంటే మరి ఎంతమంది భక్తులు కూడా భక్తి భావనతో ప్రకాశిస్తున్నారో. కాబట్టి మనం కూడా అటువంటి భక్తిని అలవర్చుకుంటూ భక్తికి తగినటువంటి గుణాలు, భగవద్గీతలో భక్తి యోగం చెప్తోంది మనకి. అటువంటి భగవంతుడికి ఇష్టమైనటువంటి అటువంటి గుణాలను మనం అలవర్చుకోవాలి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. భగవంతుడు ఎక్కడుంటాడంటే ఆ గుణాలతో ఉన్నవాడు నాకు భక్తుడని ఆయన చెప్పాడండి. అంతేగాని పూజలు చేస్తూ ఉంటే నాకు భక్తులు అవుతారు, లక్షనామాలు చేస్తే భక్తులు అవుతారు, అహర్నిశలు భజనలు చేస్తే భక్తులు అవుతారు ఎక్కడన్నా ఉందా అండి? ఎక్కడ చూడండి, ఎక్కడన్నా వేదంలో ఎక్కడన్నా ఉన్నదేమో. అందుకని అటువంటి గుణగణాలలో ఉన్న
మన వాళ్ళు చక్కగా ఇక్కడ మరి ఇంత అవకాశాన్ని తీసుకొని వారు మరి మంచినీళ్ళు పోయడం, దాహం, సలివేంద్రాలు పెట్టడం, అట్లాగే మరి వస్త్రదానం చేయటం, అలాగే మరి మనకు కూడా ఉంది అక్కడ ఇవన్నీ కూడా మెడికల్ క్యాంపులు చూసుకోవడం, ఇవన్నీ ఏంటంటే మన మహాత్ములకి ఇష్టం, మన గురువులకి ఇష్టం. మన గురువులు చెప్పినట్టుగా మనం చేస్తే మనం ముందర ప్రశాంతంగా ఒక దివ్యమైనటువంటి ఒక అలౌకికమైన ఆనందాన్ని పొందగలుగుతాం. ఎందుకంటే మనం పొందేవన్నీ సుఖాలు చూడండి. ప్రొద్దున టిఫిన్ తిని వచ్చాం, అరిగిపోయింది. ఎన్ని ప్రొద్దుట్లు మనం ఇలాంటి టిఫిన్లు తింటున్నామో, మళ్ళీ అరిగిపోయి మధ్యాహ్నానికి భోజనానికి మళ్ళీ 11 టైంకి ఎవరైనా కొంచెం ఏమైనా ఇస్తే బాగుండు. 12:30 ఒంటికి అయ్యేసరికి భోజనం గంట కొడుతుంది. ఎన్ని రోజులు గడిచిపోయినాయో మన జీవితంలో. ఎంత తిన్నా, ఎంత తినాలనుకున్నా ఇవన్నీ కూడా మార్పుతో కూడినటువంటివే. అటువంటి ఆకలి దప్పులతోనూ ఉన్నటువంటి జీవితం కూడా మార్పు చెందేటువంటిదే. కానీ మార్పు చెందనటువంటిది ఏది అంటే ఈ పెద్దలకి చేసేటువంటి సేవలు, ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాయి, 10 మందికి లభించేటువంటివి ఇటువంటివన్నీ. కాబట్టి అటువంటి సేవల్ని మనకి కార్యకర్తలు మనకు అందిస్తున్నారు. అందరికీ ఇటువంటి భావన రాకపోవచ్చు, చేసే సామర్థ్యం లేకపోవచ్చు. ఎవరిలోనూ ఒకళ్ళిద్దరిలో చేరి భగవంతుడు ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. వాళ్ళ వెనక మనం ఉంటే చాలు. మనది కూడా నిజంగా చూడండి, దారం ఒకటి ఉందనుకోండి, దారాన్ని మెళ్ళ వేసుకుంటారు ఎవరన్నా? వేసుకోరు. అదే దారానికి మల్లెపూలు కట్టామనుకోండి, మధ్యలో గుత్తికి కాస్త బంతిపూలు కట్టామనుకోండి, ఆ దారము దేవుడి మెళ్ళలోకి వెళ్తుంది, మన తలలోకి కూడా వెళ్తుంది. మామూలు దారం పెట్టుకోం, కానీ పూలు గుచ్చితే వెళ్తుంది. అలాగే దేనికి పనికిరామని మనం మడి కట్టుకుని ఒక మూలకు వెళ్ళిపోయి నేను దేనికి పనికిరా అనుకుంటే ఆ దారం మాదిరిగా ఉంటాం. కానీ అందరితో కలిసి ఉంటే మంచి మంచి మనసులన్నీ మల్లెపూలుగా కలిసి, ఒకవేళ మధ్యలో వాసన లేని బంతిపూలు కలిసినా, లేదు ఏది పచ్చగా ఉండడానికి ఆకుపచ్చ ఏది కొంచెం క్రాటన్స్ వేసినా భగవంతుడి మెళ్ళలోకి వెళ్తుంది, మన తలల్లోకి వెళ్తుంది. మనం ఒక్కొక్క నాడు అబ్బాయి ఎంత అందంగా ఉందో అనుకునే సుకృతానికి వస్తుంది, దారానికే వస్తుంది. దారం ఉంటేనే దండ తయారవుతుంది. అందుకని మనం కూడా ప్రతి ఒక్కళ్ళు భగవంతుడి సేవకు, ప్రకృతిగతమైనటువంటి ధర్మ సేవకు ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హులే, యోగ్యత కలిగి ఉన్నవాళ్లే. కాబట్టి అందరూ ముందుకొచ్చి ఈ సేవల్లో పాల్గొని వీరు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం దినదిన ప్రవర్ధమానమయ్యి మరి చాలా ముందుకు వెళుతూ ఇంకా ఎన్నో ప్రాంతాలకు ఇంకా ఇటువంటి చక్కగా సేవల్ని తీసుకువెళ్తున్నారనేటువంటి చక్కటి కీర్తి ప్రతిష్టలతోనూ ఇంకా ఇటువంటి సేవలతో ప్రకాశించాలని, మరి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని, అలాగే ఇటువంటి ధర్మపరమైనటువంటి ఎన్నెన్నో సేవల్ని భగవంతుడు వారికి ఇస్తూ, మనకు కూడా అటువంటి బుద్ధి కలిగిస్తూ అటువంటి సేవల్లో మనం కూడా పాల్గొనేట్టుగా అటువంటి యోగ్యతని మనకి భగవంతుడు కలగచేయాలని, అటువంటి శక్తి సామర్థ్యాన్ని మనకు కూడా ప్రసాదించాలని సర్వదేవతల్ని కూడా నమస్కరిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని, అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని, అఖండ సాధనా సంపదని ప్రసాదించి సర్వదా గురుపాదుకులు భగవంతుడు జగన్మాత రక్షించుగాక. సుఖీ భవ సుఖీ భవ. హరి ఓ. ఇంతవరకు ఏ మంచి వాక్యాన్ని అయితే భగవంతుడు మనకి వినిపించాడో, ఏ భగవంతుని సన్నిధానంలో స్థిరంగా ఉండిపోయిన భగవంతుడు